వెల్కమ్ టు మోనికా రాసిటీ వ్లాగ్స్. ఇది నెక్లెస్ రోడ్లో ఉన్న ఒక మంచి ఎగ్జిబిషన్ అండి. చూడటానికి చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. కంపేర్ చేస్తే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి. 100 రూపీస్ టికెట్ ఉంది. ఇలా టికెట్స్ తీసుకొని మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచే పోవాలి. ఇలా వెళ్తుంటూ ఉండాలి. కానీ ఈ ఐడియా మాత్రం చాలా బాగుందండి. బ్రిడ్జ్ ఇలా కొత్తగా ఉంది చూడటానికి. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా వెళ్తూ ఉండాలి లోపలికి. చూడటానికి అయితే చాలా బాగుంది. పిక్స్ కి అయితే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది పిక్స్ తీసుకోవటానికి. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా చేసుకుంటున్నారండి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇక్కడ మనం రీల్స్ లో ఎక్కువ చూస్తున్నాం కదా. ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలా మంది చేసుకుంటున్నారండి. డిఫరెంట్ గా ఉన్నాయి ప్లేసెస్ అయితే. ఇక్కడ కొంచెం ఇలా లోపలికి వెళ్తున్నాక ఇక్కడ మనకి కావాల్సినవి గాజులు, డ్రెస్సెస్, బెడ్షీట్స్, చెప్పల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. బ్యాగ్స్ మరీ అంత తక్కువ లేవు, అంత ఎక్కువగా లేవు. ఓకే, పర్లేదు, కొనొచ్చు మనం కూడా. ఇవన్నీ బ్యాంగిల్స్ అండి, బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్. లేడీస్కి అయితే ఫుల్ పండుగ ఇక్కడికి వచ్చేస్తాయి. డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఈ ఇలా బట్టలు, బెడ్షీట్స్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కామన్ కదండి. బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా కామన్. మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడికి. పిల్లలతో ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ఇవంతా నైట్ డ్రెస్ అండి. ఇక్కడ చూసిన బట్టల షాప్లే కనిపించాయి నాకైతే. ఇక్కడ కానీ అంత క్రౌడ్ లేదండి. అంటే నేను స్టార్ట్ అయిన చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదు. మనం ఈజీగా చూసుకోవచ్చు. ఇట్లా దొబ్బుకుంటూ నూకేసుకుంటూ అట్లయితే నాకు ఎక్కడ కనిపించలేదు. ఖాళీగానే ఉంది. మనం వెళ్ళొచ్చు, పిల్లలతోటి సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు మాత్రం క్లైమేట్ చాలా బాగుండేనండి. మీకు ఒక లాస్ట్ లో ఒక క్లిప్ పెడతాను చూడండి. వెదర్ అయితే సూపర్ గా ఉంది. ఇవన్నీ గేమ్స్ అండి. మనం గేమ్స్ ఆడితే మనకి డాల్స్ అవి వస్తాయి కదా, అలాంటిదే ఇది. బట్ నేను ట్రై చేయలేదు, ఎందుకంటే అది రాదని తెలిసి కూడా ట్రై చేయడం పైసలు వేస్ట్ అనిపించింది. ఈ రైడ్ అయితే మనం వండర్లాలో చూసామండి. ఈ రైడ్ చాలా బాగుంటుంది కానీ కొంచెం భయం కూడా ఉంటుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. జెయింట్ వీల్ చూస్తే అంత క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి పర్లేదు, వెళ్ళి ఎక్కి అంత టైం ఉంటుంది మనకి. క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఆలోచించాలి. ఇలాంటివి నేను వండర్లాలో ఎక్కాను కానీ ఇక్కడ ఎక్కట్లేదండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. చిన్న పిల్లలు ఆడుకోవటానికి చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. బట్ నేనైతే ఏది ఎక్కలేదండి. ఇది మేము డిస్కో డాన్స్ అంటాము. మీ దాంట్లో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ రోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది అండి, చాలా బాగుంది.